నటసింహం బాలయ్య రాజస్థాన్లో నరకడం మొదలు పెడితే బాక్స్ ఆఫీస్ దబిడి దిబిడే అంటుంటారు. అంతవరకు ఓకే, కానీ తను పిలిచి పిజ్జా తినమంటే తమన్నా వద్దనేసిందంట. నటసింహం బాలయ్యతో బాబీ ప్లాన్ చేసిన మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా మెరవబోతోంది. కాకపోతే ఒక ఐటమ్ సాంగ్ విషయంలో తమన్నాని సంప్రదించారట. కానీ ఆ మిల్కీ బ్యూటీ బాలయ్య మీద ఐటమ్ బాంబ్ విసిరేసిందంట. అంతే, దీంతో నటసింహ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏంటది? టేక్ ఏ లుక్. భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత బాలయ్య కూడా వేగాన్ని పెంచే పనిలో ఉన్నాడు. బాబీ మేకింగ్ లో తను కమిట్ అయిన మూవీ రాజస్థాన్ షెడ్యూల్లో 1000 మందితో ఫైట్ చేసిన సీన్ షూటింగ్ అంటూ సందడి పెంచాడు. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ ని ప్లాన్ చేసిన బాబీ తమన్నాకు కబురు పంపెట్టా. 3 కోట్ల ఆఫర్ చేసిన తమన్నా మాత్రం బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్ చేసేది లేదని తేల్చిందట. తను విజయ్ వర్మతో ప్రేమలో ఉండడం, కొత్త ఏడాది ఈ జంట 7 అడుగులు నడిచి పెళ్లి ప్రయాణం చేయాలి అని అనుకోవడం వల్ల ఇక మీదట ఐటెం సాంగ్స్ చేయనంటోంది తమన్నా. విజయ్ వర్మతో మార్చి తర్వాతే తమన్నా పెళ్లంటూ పుకార్లు పెరిగాయి. లేదు, దసరాకి కాస్త ముందు పెళ్లి అని కూడా పుకార్లు వచ్చాయి. మొత్తానికి తమన్నా తన పెళ్లి కారణం చెప్పి బాలయ్యకి బాయ్ చెప్పిందట. జైలర్లో కావాలి అంటూ మతిపోగొట్టిన తమన్నాతో ఎలాగైనా సాంగ్ ప్లాన్ చేయాలి అని అనుకున్నాడు బాబీ. ఈ విషయంలో బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమన్నా ఐటమ్ సాంగ్ తీసేసి తననే సెకండ్ హీరోయిన్ గా బుక్ చేశారట. దీంతో మీనాక్షి చౌదరి తమన్నాతో జోడీ కట్టి బాలయ్య 109వ మూవీ చేయడం కన్ఫర్మ్ అయింది. ఇందులో తమన్నా ఐటమ్ సాంగ్ ఉండకపోవచ్చు, కానీ అంతకు మించేలా పార్ట్ని ఫిక్స్ చేశారట. 6 కోట్ల రెమ్యునరేషన్ ని తమన్నాకు ముట్ట చెప్పారట.